don't take I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్. నా పేరు యశస్విని. లాస్ట్ వీడియోలో మ్యాట్లాబ్లో సింపుల్గా 2D ప్లాట్స్ ఎలా చేయాలో చూసాం కదా, ఒక సైన్ వేవ్ ఎగ్జాంపుల్ తోటి. ఆ వీడియోలో మనం ఒక గ్రాఫ్లో ఒక ప్లాటే వేసాం. ఈ వీడియోలో ఏం చేయబోతున్నామంటే ఒకటే గ్రాఫ్లో మల్టిపుల్ ప్లాట్స్ ఎలా చేసుకోవాలో చూస్తాము. అండ్ ఒకటే విండోలో మల్టిపుల్ గ్రాఫ్స్ ఎలా చేసుకోవాలో కూడా చూస్తాం. అంటే ఒకటే కోడ్లో 2-3 గ్రాఫ్స్ కావాలంటే దాన్ని ఒకటే విండోలో ఎలా కావాలో మల్టిపుల్ విండోస్ ఓపెన్ అంటే మనకి మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ అయిపోకుండా ఒకటే ట్యాబ్లో ఒకటే విండోలో మల్టిపుల్ గ్రాఫ్స్ ఎలా రావాలో ఇవాళ చూస్తాం. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఫస్ట్ కేసు ఒకటే ప్లాట్లో ఒకటే గ్రాఫ్ షీట్ మీద 2 వేవ్స్ 2 ప్లాట్స్ ఎలా వేయాలో చూద్దాము. సో నేను ఎడిటర్ ఓపెన్ చేస్తున్నాను. రైట్. సో లాస్ట్ వీడియోలో మనము సైన్ వేవ్ ప్లాట్ చేసుకున్నాం కదా, ఈ వీడియోలో మనము సైన్ వేవ్ కాస్ వేవ్ 2 ప్లాట్ చేసుకుందాం. ఓకే. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు x ఈజ్ ఈక్వల్ టు మనం ఒక రేంజ్ డిఫైన్ చేయాలి కదా, దానికోసం లైన్ స్పేస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా 0 to 2π అనుకున్నాం కదా, 0 to ఇంటూ π. మ్యాట్లాబ్లో π అనేది ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంది, దానికి ఎలా రాస్తాము అంటే పిఐ పై అనమాట. ఓకే, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చూసాం మనము. సో ఇట్ ఇస్ నాట్ అ న్యూ లైన్, ఆల్రెడీ చూసాం. సో ఇప్పుడు y కింద నేను సైన్ ప్లాట్ చేశాను లాస్ట్ వీడియోలో. ఇక్కడ సైన్ కాస్ 2 ప్లాట్ చేస్తున్నాను కాబట్టి y1 కింద సైన్ తీసుకుంటున్నాను అండ్ దెన్ y2 కింద కాస్ తీసుకుంటాను. ఓకే, సైన్ ఆఫ్ ఎక్స్. అంతేగా, సైన్ ఆఫ్ ఎక్స్. అండ్ దెన్ y2 ఈక్వల్ టు cos of x. సో లాస్ట్ వీడియోలో మీకు గుర్తుంటే నేను ప్లాట్ అనే ఫంక్షన్ని వాడాను గ్రాఫ్ ప్లాట్ చేసుకోవటానికి. సేమ్ ఇందులో కూడా నేను అదే యూస్ చేసుకుంటున్నాను. ఓకే, ప్లాట్ ఎక్స్ అండ్ వై కదా. సో మనకి 2 కావాలి, ఎక్స్ y1 కావాలి, ఎక్స్ y2 కూడా కావాలి. ఓకే, సో ఎక్స్ y1 అండ్ దెన్ ప్లాట్ ఎక్స్ y2. ఓకే, ఈ విధానాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ కమెంట్స్లో రాస్తున్నాను, ప్లాటింగ్ కాస్ వేవ్. ఇది ప్లాటింగ్ సైన్ వేవ్. నో, ప్లాటింగ్ సైన్ వేవ్. ఓకే, ఇది సైన్ వేవ్ డెఫినేషన్, y1 సైన్ వేవ్ డెఫినేషన్, y2 కాస్ వేవ్ డెఫినేషన్. ఓకే, సో నేను దీన్ని ఏం చేస్తాను ఇప్పుడు, సేవ్ చేస్తాను. సేవ్ యాజ్, ఏమని సేవ్ చేద్దాము, 2D ప్లాటింగ్. 2D ప్లాటింగ్ ఆల్రెడీ ఉందంట. ఓకే, కాస్ వేవ్ అని సేవ్ చేద్దాం.
సైన్ అండ్ కాస్ అని సేవ్ చేద్దాం. పోనీ సైన్ అండ్ కాస్ వేవ్స్. ఓకే. సో, నేను రన్ చేస్తున్నా. చూద్దాం ఏమవుతుంది. సైన్ అండ్ కాస్ వేవ్. ఐ థింక్ ఇట్స్ రన్ ఓన్లీ. ఓకే. వేరే ఓకే. సో, హియర్. యెస్. సో, ఇది మన ఫిగర్. సో, ఇక్కడ చూస్తే మనం 2 ప్లాట్ చేసాం. కానీ ఒకటే ప్లాట్ అయింది. ఎందుకు? మీకు ఈ డౌట్ వచ్చే ఉంటది. సో, ఎందుకంటే మ్యాట్లాబ్‌కి ఏంటంటే లైన్ వైస్ ఎగ్జిక్యూట్ చేస్తారు కదా! ఒక్క నిమిషం దీన్ని మినిమైజ్ చేసేసి ఓకే. సో, ఇక్కడ చూస్తే లైన్ వైస్ ఎగ్జిక్యూట్ చేస్తది. ఫస్ట్ ఏం లైన్ ఉంది? ప్లాట్ ఎక్స్ వై1 అని ఉంది. అంటే సైన్ వేవ్ ప్లాట్ చేసింది. నెక్స్ట్ ప్లాట్ ఎక్స్ వై2 అని ఉంది. కాస్ వేవ్ సైన్ వేవ్ పోయి కాస్ వేవ్ ప్లాట్ చేసింది మళ్ళీ. సైన్ వేవ్ పోయింది. లేదు. సో, మ్యాట్లాబ్ ఏం చేస్తుందంటే ప్లాట్ అని కొత్తగా ఫంక్షన్ కమాండ్ అనుకోండి. ఇచ్చిన ప్రతిసారి పాత గ్రాఫ్‌ని వైప్ చేసేసి కొత్త గ్రాఫ్ గీస్తది. ఓకే. మనకి అలా కాదు. మనకి పాత గ్రాఫ్ ఉండాలి, కొత్త గ్రాఫ్ కూడా ఉండాలి అని అనుకుంటే ఒక ఎలిమెంట్‌ని వాడుకుంటాం. ఏంటి అంటే హోల్డ్ ఆన్. ఓకే. హోల్డ్ ఆన్. ఇప్పుడు 2 గ్రాఫ్స్ వస్తాయి. ఓకే. దీని పైన అంటిద్దాం. ఊరికే కిందకొచ్చేసింది. ఓకే. సో, ఐయామ్ సేవింగ్ ఇట్. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు కంట్రోల్-S. ఓకే. నేను మళ్ళీ దీన్ని రన్ చేయాలంటే పాత గ్రాఫ్‌ని క్లోజ్ చేయాలి కదా! క్లోజ్ చేసేసా. దీన్ని రన్ చేస్తున్నా. గ్రాఫిక్స్ యాక్సిలరేషన్ సంథింగ్ ఏదో బట్ స్టిల్ ఇది కూడా వచ్చింది. ఏంటో చూసారా? సైన్ వేవ్ వచ్చింది, కాస్ వేవ్ వచ్చింది. 2 వచ్చాయి. రైట్? ఇది సైన్ వేవ్. బ్లూ కలర్‌లో ఉన్నది సైన్ వేవ్. యెల్లో కలర్‌లో ఉన్నది ఆరెంజ్ కలర్‌లో ఉన్నది కాస్ వేవ్. ఓకే. సో, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కేస్. సో, మీరు లాస్ట్ వీడియోస్ చూసుంటే లేబులింగ్ ఎలా చేయాలో కూడా నేను చెప్పాను కదా! ఈ గ్రాఫ్‌కి మనం లేబులింగ్ చేయలేదు. ఓకే. చేద్దాం ఇప్పుడు. సో, ఎక్స్, వై1 బ్లూ కలర్‌లోనే ఉంచేద్దాము. బానే ఉంది. సింగిల్ కోట్స్ వాడాలి కదా! బ్లూ కలర్ లైన్‌లో సింగిల్ లైన్ పెడుతున్నా. ఓకే. నార్మల్ లైన్‌లో వస్తది. హైఫన్స్ వస్తాయి. అండ్ దెన్ లైన్ విడ్త్ నాకు లాస్ట్ టైమ్ 3 పెట్టినప్పుడు చాలా థిక్‌గా వచ్చింది. పర్లేదు. సో, ఇప్పుడు 2నే పెడుతున్నా. ఓకే. నెక్స్ట్ కాస్ వేవ్. కాస్ వేవ్ ఎలా కావాలి మనకి? ఆ కలరే బాగుంది. ఉంచేస్తాను నేను. సో, లేకపోతే రెడ్‌కి చేంజ్ చేద్దాం. ఓకే. ఫాంట్ డాటెడ్ లైన్ అండ్ లైన్ విడ్త్ నిమిషం. లైన్ విడ్త్ 2 రైట్? సో, అండ్ దెన్ గ్రిడ్ ఆన్. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే అసలు ఏ లైన్ ఏదో చెప్పేది ఒక ఫంక్షన్ ఉంది. అంటే ఇప్పుడు కాస్ వేవ్‌కి ఇది కాస్ వేవ్ అని, సైన్ వేవ్‌కి సైన్ వేవ్ అని మనం రాసుకోవచ్చు. దానికి ఏం ఫంక్షన్ అంటే లెజెండ్. ఫస్ట్‌దేంటి? ఫస్ట్‌ది సైన్ వేవ్ కదా! సో, అండ్ దెన్ కామా ఇచ్చి సెకండ్‌దేంటి మనం ప్లాట్ చేసేది? కాస్ వేవ్.
సో కాస్ వేవ్ అంతే. లెజెండ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఏ లైన్ ఏదో మనం ఇండికేట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. హోల్డ్ ఆన్ అని ఇచ్చినప్పుడు హోల్డ్ ఆఫ్ కమాండ్ కూడా ఇవ్వాలి. ఎందుకు అంటే హోల్డ్ ఆన్ అని ఇచ్చినప్పుడు మీరు ఏదైతే గ్రాఫ్ ప్లాట్ చేశారో ఆ గ్రాఫ్ మీదే ఇంకా వేరే ప్లాట్స్ ఏమైనా ఉంటే అది ప్లాట్ చేసుకుంటుంది. హోల్డ్ ఆఫ్ అని ఎందుకు ఇస్తామంటే లాస్ట్లో అది ఏదైతే ఫ్రీజ్ చేసి ఉంటుందో వైప్ చేయకుండా మీరు వేసిన గ్రాఫ్స్ని ఆ ఫ్రీజ్ని తీసేస్తుంది అనమాట, అన్ఫ్రీజ్ చేస్తుంది. సో ఇది మ్యాట్లాబ్కి ఏం సిగ్నల్ ఇస్తుంది అంటే ఈ కమాండ్ ఈ ప్లాటింగ్ అయిపోయింది, ఇంతే నా ప్లాట్స్ అయిపోయినాయి, ఫినిష్ అయిపోయినాయి. సో నెక్స్ట్ టైం రన్ చేసినప్పుడు మళ్ళీ క్లీన్ బోర్డ్ మీద మళ్ళీ 2 ప్లాట్స్ వేయమని చెప్తా ఉంటుంది అనమాట. ఓకే, సో దానికి హోల్డ్ ఆన్ ఇచ్చినప్పుడు హోల్డ్ ఆఫ్ కూడా చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేద్దాం. Ctrl+S అండ్ దెన్ రన్ చేద్దాం. ఓకే, వచ్చిందా? చక్కగా వచ్చాయి సైన్ వేవ్ అండ్ కాస్ వేవ్. అండ్ ఇక్కడ లెజెండ్లో నీట్గా ఏమంటారు మెన్షన్ చేసింది ఏది సైన్ వేవో ఏది కాస్ వేవో, రైట్? సో ఇదన్నమాట, ఒకటే గ్రాఫ్లో మల్టిపుల్ ప్లాట్స్ ఇలా చేసుకోవాలి. ఓకే, మనం నెక్స్ట్ కేస్కి వెళ్ళిపోతాం ఇప్పుడు. అది ఏంటంటే ఒకటే ప్రోగ్రాంలో మల్టిపుల్ గ్రాఫ్స్. అంటే ఇప్పుడు ఈ విండో ఉంది కదా, మనము ఇందాక మనకు విండో కనిపించింది కదా, ఆ విండోలోనే అది ఒక గ్రాఫ్, ఒక సింగిల్ గ్రాఫ్. అలాంటివి మల్టిపుల్ గ్రాఫ్స్ ఒకటే విండోలో ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. ఓకే, సో లెట్స్ గో. మన ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవటానికి ఒక చిన్న రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాము. మీరు ఎప్పుడైనా సీసీటీవీ కెమెరా ఇమేజెస్ చూసారా? ఏదైనా షాప్లో కానీ పెద్ద మాల్స్లో కానీ ట్రాక్ చేస్తూ ఉంటారు కదా. ఒకటే మానిటర్లో 4-5 కెమెరాలు 4-5 కెమెరాలు ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి, వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి కదా. అంటే ఒక స్క్వేర్లో ఒక కెమెరా, ఇంకో స్క్వేర్లో ఇంకో కెమెరా, అలాగనమాట. సో ఇప్పుడు మనం ఒకటే స్క్రీన్లో ఒకటే విండోలో 4-5 గ్రాఫ్స్ ఎలా చేసుకోవాలో, సేమ్ అలాగే ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి మనం వాడే ఫంక్షన్ ఏంటంటే సబ్ ప్లాట్. ఇందులో మనం చేసింది ప్లాట్, ఆ ఫంక్షన్ పేరు సబ్ ప్లాట్. ఓకే, నేను కొత్త ఎడిటర్ కొత్త ఫైల్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో కొత్త ఎడిటర్ ఓపెన్ చేసుకున్నాం కదా, మనము అవే వేవ్స్ చూద్దాము. పక్కన డబ్బాల్లో ఎలా వస్తాయో చూద్దాం ఈరోజు. ఓకే, సో సబ్ ప్లాట్ దీన్ని కొంచెం కొత్తగా రాస్తారు. సబ్ ప్లాట్ని ఎలా రాయాలి అంటే ఇప్పుడు మనకి ఓకే, సో MNP అని చూపిస్తుంది కదా ఇక్కడ, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, P అంటే నెంబర్ ఆఫ్ గ్రాఫ్స్, అంటే అది ఏ గ్రాఫ్, ఎన్నో గ్రాఫ్. ఓకే, సో మనం ఇప్పుడు ఎన్ని రోస్ తీసుకుంటున్నాం? పైన ఒక ప్లాట్, పైన ఒక గ్రాఫ్, కింద ఒక గ్రాఫ్ తీసుకుంటాం, అంటే 2 రోస్ కదా. సో 2 రోస్. ఓకే, N నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఎన్ని కాలమ్స్? ఒకటే కాలం కదా అది. ఓకే, పైనోటి కిందోటి. ఓకే, ఒకటే కాలం, 2 రోస్ 1 కాలం. ఓకే, ఎన్నో గ్రాఫ్ ఇది? ఫస్ట్ గ్రాఫ్, రైట్? సో 2 1 1 అంతే. ఓకే, సబ్ ప్లాట్ 2 1 1, 2 రోస్ 1 కాలము, ఫస్ట్ గ్రాఫ్, అంతే, సింపుల్. నౌ మన యూజువల్ ప్లాట్. ఓకే, ప్లాట్ XY1 సైన్ కదా, Y1 నేను బ్లూలోనే ఉంచేద్దాం అనుకుంటున్నాను. ఏయో ఏమేమో అయిపోతుంది బ్లూ.
బ్లూ అండ్ దెన్ లైన్ విడ్త్ 2 తీసుకుంటాను బికాజ్ మంచిగా కనిపిస్తుంది. అండ్ దెన్ దీనిలో మనము టైటిల్ యాడ్ చేసుకుందాం. ఈ గ్రాఫ్కి టైటిల్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇది ఫస్ట్ సబ్ ప్లాట్ కదా. సో ఫస్ట్ సబ్ ప్లాట్ 1 ఏంటిది? సైన్ వేవ్. ఓకే, సైన్ వేవ్ అంతే. ఓకే, ఈ గ్రాఫ్లో గ్రిడ్ ఆన్ చేసుకోవాలా వద్దా? ఆన్ చేసుకోవాలి. రైట్, ఇందులో నేను హోల్డ్ ఆన్ హోల్డ్ ఆఫ్ వాడట్లేదు. ఎందుకో మీరు అర్థం చేసుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ది కాస్ వేవ్ ప్లాటింగ్. సో ఇది ఎన్ని రోస్ ఉన్నాయి? మొత్తం 2 rows 1 కాలం. ఎన్నో గ్రాఫ్ ఇది? ఎన్నో గ్రాఫ్? సెకండ్ గ్రాఫ్, అంతేగా, సింపుల్. ఓకే, ప్లాట్ యాక్చువల్గా రాసుకోకుండా మనం ఏం చేద్దాం, కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఒక చీటింగ్ చేస్తున్నాం అనద్దు, టైం సేవ్ చేస్తాం. నాకు బ్లూ వద్దు, గ్రీన్ కావాలి. ఓకే ఓకే, అయిపోయిందా? నెక్స్ట్ టైటిల్ కూడా టైటిల్ గ్రిడ్ ఆన్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాం. ప్లాట్ 2 కాస్ వేవ్. రైట్, గ్రిడ్ ఆన్, అంతే ఇంకేం లేదు. సో దీన్ని సేవ్ చేసుకొని ఏమని సేవ్ చేద్దాం? 2 plots ఓకే, సైన్ అండ్ కాస్ సేవ్ చేద్దాం చాలే. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. ఏం జరుగుతుంది చూసారా? 2 డిఫరెంట్ గ్రాఫ్స్ వచ్చాయి ఒకటే విండోలో, అంతే. ఓకే, సో ఇదన్నమాట విషయం. ఇలా ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మీరు ఎన్ని గ్రాఫ్స్ అయినా ఒకటే విండోలో, అంటే మరీ చిన్న చిన్నవి అంటే కనిపించవు, సో మ్యాక్సిమం 4 గ్రాఫ్స్ వేసుకుంటారు ఎవరైనా. సో ఇలా మీకు కావాల్సిన గ్రాఫ్స్ ఒకటే విండోలో మీరు ప్లాట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కావాల్సిన ప్లాట్స్ ఒకటే గ్రాఫ్లో, మల్టిపుల్ లైన్స్, మల్టిపుల్ ప్లాట్స్ ఒకటే గ్రాఫ్లో ప్లాట్ చేసుకోవచ్చు, మనం ఇంతకుముందు చూసినట్టు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈరోజు మనము హోల్డ్ ఆన్ హోల్డ్ ఆఫ్ సబ్ ప్లాట్ అనే కొత్త ఎలిమెంట్స్ నేర్చుకున్నాము. 2D ప్లాటింగ్ కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనుకోవచ్చు 2D ప్లాటింగ్లో. సో ఇంతటితో 2D ప్లాటింగ్ అయిపోయింది, ఇంతకు మించి ఏం లేవు. అండ్ యూ కెన్ ప్లే విత్ ఇట్. దానిలో మీరు లైన్స్ వాడుకోవచ్చు, మార్కర్స్ వాడుకోవచ్చు, ఇంతకుముందు మనం చూసినట్టు డాటెడ్ లైన్ వాడుకోవచ్చు, హైఫెన్స్ వాడుకోవచ్చు, ఎలా అయినా యూ కెన్ ప్లే విత్ ఇట్. కలర్స్ చేంజ్ చేయొచ్చు. ఓకే, అదనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో వెళ్దాము. అదేంటంటే 3D విజువలైజేషన్. ఇదే గ్రాఫ్ని 3Dలో ఎలా విజువలైజ్ చేయాలి. ఓకే, సో అదే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మన మ్యాట్లాబ్ సిరీస్ని మీకు తెలుగులో నచ్చుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అని సెలెక్ట్ చేయండి, సో దట్ నేను వీడియో పెట్టినప్పుడంతా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ లర్నింగ్.
everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against